టీఆర్ఎస్ పార్టీ చేరితే తెలంగాణ పని అయిపోయిందని ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఆ కుట్రల్ని, ఆ కుతంత్రాల్ని కేసీఆర్ కేవలం తన ఎత్తుగడలతోటి, అంతకంటే ఎత్తుగడలతోటి వాటిని చిత్తుగా ఓడించింది. ఎత్తుగడలకు తాడెత్తుపై నిలిచిన జాతికేతనమా కుట్రలు కూలిపోయినవి, స్వప్నం సాకారమై కొలువులను పడం పెట్టి ముచ్చండలు పట్టించిన అన్న ఉస్మానియాలు కొడగాడు పెట్టిన తమ్మి నిర్బంధం వివరపోయింది, జగడం వీడింది. ఉద్యోగులు, జేఏసీలు ఇవన్నీ లేకపోయినట్టయితే మనకు తెలంగాణ వచ్చేదా? ఒక రాజకీయ పార్టీ ఎంతగా తెలంగాణ కోసం కొట్లాడినప్పటికీ కూడా ఒక ఉస్మానియా విద్యార్థులు, ఒక కాకతీయ విద్యార్థులు కనుక లేకపోయినట్లయితే, వాళ్ళ ఉద్యమాన్ని ఒక కోటగా నిలబడకపోయినట్లయితే మనకు ఈ తెలంగాణ స్వప్నం సాకారమైందేదా అని ఇక్కడ మనం ఒకసారి వెలుగుతిరిగి చూసుకోవాలి. విరాహార దీక్ష విఫలం చేస్తున్నప్పుడు, విఫలం అవుతున్నప్పుడు అవాళ ఉస్మానియా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించకపోతే ఆ నిరాహార దీక్ష కొనసాగి ఉండేదా? ఆ కొనసాగి ఉండకపోతే 2009లో ప్రకటన వచ్చి ఉండేదా? ఆ 2009లో ప్రకటన రాకుండా ఉన్నట్లయితే ఆ ప్రకటనకు కట్టుబడి మొన్న వాళ్ళు పార్లమెంట్లో తీర్మానం చేయడానికి అవకాశం లభించిందేనా? ఇవన్నీ కూడా పరస్పరం నైకమైనటువంటి విషయాలు. గురిగాడుగా కలిసిన కొడుక చెట్లు చుట్టూ ఉడిపించాం కల ఇదే అమరుడు. ఉద్యమం ఆరిపోతున్నప్పుడల్లా కవులు, కళాకారులు, నాయకులు ఎట్లానైతే ఉద్యమానికి ఒక ఉత్తేజాన్ని కలిగించిందో, ఒక్కొక్క అమరుడు ఒక్కొక్క సందర్భంలో ఉద్యమం నిర్వీర్యమవుతున్నప్పుడు, సీమాను కుట్రలు చేస్తున్నప్పుడు తమ ప్రాణాన్ని ధారపోసి ఆ ఉద్యమం అనే ఒత్తి ఆరిపోకుండా కాపాడేటువంటి వాడు అమరుడు. కాబట్టి ఆ అమరుడు మామూలు పని చేయలేదు. శత్రువు చుట్టూ ఉరిదాడుగా కలిసిన కొడుక శత్రువు చుట్టూ ఉరిపించడం తల ఇదేవి తలంచుకొని పోయే దెబ్బలు కూడా నిలదించినది. నేల ఎగురేసి గాలి మనది, నీరు మనది, భూమి మనది, నిర్మించిన నగరం మనది, పైన నిండి మనది, శిరశక్తిన సకల జనుడు మోరు చిగురేసి. అంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ గర్భాన్ని నేను బ్రాహ్మణులకు సింబలైజ్ చేసినాం. ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు బజార్కు వచ్చి వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేయడం ఎప్పుడు చూడలేదు. ఒక తెలంగాణ ఉద్యమంలో మాత్రమే వీధుల్లోకి వచ్చి హోమాలు చేసి, యజ్ఞాలు చేసి, ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళకు పిండాలు పెట్టి వాటిని కూడా ఉద్యమంలో వచ్చారు. అది ఒక అపూర్వమైనటువంటి సన్నివేశం. సాధారణంగా వాళ్ళు దేనికైనా భరిస్తారు, కానీ పదాల్లో ఉద్యమం చేయడం, ప్రశ్నించడం అనేది చాలా అరుదుగా మాత్రమే జరిగేది. అలాంటి వాళ్ళకు కూడా ఈ తెలంగాణ 60 ఏళ్ళ తెలంగాణ వాళ్ళను కదిలించి వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఈ రకరకాలైనటువంటి జనులందరూ కూడా, ప్రజలందరూ కూడా వీధులు వచ్చింది. కాబట్టి మన తెలంగాణ మోరు విపరీతం నచ్చని దారిలో ఎట్లు మొరాయించారు. బొగ్గు భగ్గున మళ్ళీ తగిలిన ప్రతి ముక్క అర్థమైంది, ఆయుధమైంది. తెలంగాణను తీర్చడానికి ఎన్ని కుట్రలు చేసిందో, ఎన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేసిందో తెలంగాణ పార్టీని, తెలంగాణ ప్రజలకు మధ్య, పార్టీలకు మధ్య వాళ్ళు ఒక స్పర్ధను సృష్టించి తెలంగాణ పార్టీని, ప్రజల్ని ముక్కలుగా తీర్చడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రతి ముక్క కూడా అర్థమైంది. ఆ అర్థం ఒక ఆయుధమైంది. ఆ ఆయుధం కావడం వల్లే తెలంగాణ ద్వారా సాకారించింది. నచ్చని దారిలో ఎట్లు మొరాయించిన బొగ్గు భగ్గున మండి పగిలిన ప్రతి ముక్క ఆయుధమైంది, అర్థమైంది, ఆయుధమైంది. ఎండిన వాగు ఉరగలెత్తింది, స్వరమైన గాయం అలుగు పోసింది. ఈ 60 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటిది, మరీ ముఖ్యంగా 96 నుంచి 18 ఏళ్ళకి జరుగుతున్నటువంటి ఈ పోరాటం ఫలించి వాళ్ళ తెలంగాణ ఈ విధంగా సాకారం చెందడానికి ఇంతమంది పోరాటం, ఇంతమంది ఉద్యమం అనేది సాధ్యమైంది. అట్లా సాధ్యమైనటువంటి తెలంగాణని మనం ఎటువంటి అనుమానాలకు కావు లేకుండా
సంతోషంగా ఒక ఉత్సవంగా మనం ఈ ఆవిర్భావాన్ని ఆహ్వానించాలని పడుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.